హాయ్ ఫ్రెండ్స్, టిల్లు స్క్వేర్ సినిమా చూడడం జరిగింది. ఇప్పుడే సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఒకటే, బయటకు వస్తున్నప్పుడు సినిమా మళ్ళీ ఇంకోసారి అలాగే లోపలికి వెళ్ళిపోదామా అని. సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ ఒకటే, అరే స్టోరీ జరగకుండా ఇలాగే టిల్లు అన్ననే చూపిస్తూ ఉంటే అలా చూసి అలాగే ఉండిపోదాం అనుకున్నా. అంత బాగా నచ్చింది నాకు. నిజంగా టైటిల్స్ పడ్డప్పటి నుంచి మొదలవుతుంది సినిమా వరల్డ్లోకి మనం వెళ్ళిపోతాం. తర్వాత ప్రతి సీను, ఎవ్రీ మూమెంట్ ఎంత కామెడీగా ఉంటుంది, అంత హిల్లేరియస్గా ఉంటుంది. మనము నిజంగా చెప్తున్నానండి, డీజే టిల్లు పేరు స్టైల్ పేరు. నిజంగా సిద్ధు జొన్నలగడ్డ ఫెంటాస్టిక్, ఫ్యాబులస్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ టిల్లు క్యారెక్టర్లో. నాకు డీజే టిల్లు సినిమా చూసినప్పుడు రాధికాకి టిల్లు అన్నకి మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ మీరు చూసుంటారు. టిల్లు స్క్వేర్లో ఇప్పుడు లిల్లీకి టిల్లు అన్నకి మధ్యలో ఏం జరిగింది అనేది ఈ సినిమా ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి, ఏంటో తెలిసిపోతుంది. నిజంగా చెప్తున్నాను, మీరెవరు నెవర్ డిసప్పాయింటెడ్. కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం పిల్లలతో మాత్రం చూడలేము 100%. ఇది నిజంగా సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్, రైటింగ్ విషయానికి వస్తే మాత్రం సూపర్ అండ్ ఎక్స్ట్రాడినరీ అండ్ నెక్స్ట్ లెవెల్లో రాసుకున్నాడు. రాసుకోవడమే కాదు, డీజే టిల్లు క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి నచ్చింది. ఆ టిల్లు క్యారెక్టర్ ఏం మాట్లాడినా కూడా ఫన్ జనరేట్ అవుతుంది. అంత బాగా ఆ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకొని ఇంకా బాగా టిల్లు స్క్వేర్లో సీన్స్ కానీ ఇవన్నీ కూడా రాసుకున్నారు అనమాట. ఎవ్రీథింగ్, ఎవ్రీ మూమెంట్ కాస్త కొన్ని డీజే టిల్లు మ్యాటర్లో డీజే టిల్లు సినిమాని ఇక్కడ రీక్రియేట్ చేసి ట్రై చేశారు. అక్కడ మాత్రం కొద్దిగా స్లో అయినట్టు అనిపిస్తుంది. కానీ టిల్లు అన్న ఉన్నాడు కదా మన సిద్ధు జొన్నలగడ్డ, ఆ పర్ఫార్మెన్స్, ఆ పంచులు, దానితో ఆ చిన్న గ్యాప్ని కూడా కవర్ చేసేస్తాడు. అంత బాగుంటుంది టిల్లు క్యారెక్టర్. ఇక రైటింగ్ విషయానికి వస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్, పెద్ద స్టోరీ ఏం కాదు, ఫన్ కోసము చిన్న చిన్న మూమెంట్స్ని తీసుకొని రాసుకోవడం మాత్రం చాలా ఫన్నీగా అనిపించింది. అంటే చాలా బాగున్నాయి అనమాట సీన్స్ కానీ. నేను అనుకున్నాను డీజే టిల్లు సినిమా తర్వాత మళ్ళీ ఇట్లాంటి అంత ఫన్ జనరేట్ చేయడం చాలా కష్టమని. తర్వాత నాకు ఈ సినిమాలో కూర్చున్నప్పుడు చూస్తున్నప్పుడు నాకు అనిపించింది డీజే టిల్లు కంటే ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉందనిపించింది. నిజంగా సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని హిల్లేరియస్ మూమెంట్స్లో మాత్రము ఆ పంచులకి, ఆ డైలాగ్స్కి నవ్వని వ్యక్తి ఎవరైనా ఉంటే వాడు నిజంగా రోగి అనమాట. అలా ఉంటుంది. ఇంకా నేను ఈ సినిమాని పొగడడం కోసం స్టార్ట్ చేస్తే ఇంకా అలాగే ఇలా మొత్తం గంటలు గంటలు పొగుడుతూనే ఉంటాను. ఎందుకంటే టిల్లు క్యారెక్టర్లకి నేను అంత ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట. ఇంకో విషయం, ఈ సినిమాలో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. రామ్ మిరియాల మ్యూజిక్ ఉందండి. నిజంగా ఎక్కడ బీజిఎం విషయంలో కానీ సాంగ్స్ విషయంలో కానీ నిజంగా 2 numbers 3 numbers ఉన్నాయి. 2 numbers ఏమో ఉన్నాయి. నిజంగా చాలా బీభత్సమైన మ్యూజిక్, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. తర్వాత బీజిఎం కూడా ఎక్కడ తగ్గలేదు. టిల్లు అన్నకి ఏం కావాలో ఆ మ్యూజికే ఇచ్చారు రామ్ మిరియాల కూడా. తర్వాత ఎడిటింగ్ విషయం కానీ ముఖ్యంగా నచ్చింది మాత్రం నాకు ప్రొడక్షన్ డిజైను, తర్వాత కాస్ట్యూమ్స్. సిద్ధు జొన్నలగడ్డ వేసుకున్న ప్రతి కాస్ట్యూమ్ కూడా నాకు మాత్రం చాలా బాగా నచ్చాయి. అంత కేర్ తీసుకొని ప్రతి కాస్ట్యూమ్ని కూడా డిజైన్ చేసుకున్నారు. చాలా స్టైలిష్ లుక్లో, చాలా హ్యాపీగా, అంటే చాలా అందంగా, హ్యాండ్సమ్గా కనిపించాడు. అది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత ఈ పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే చాలా మంది ఉన్నారు. ముఖేష్ గౌడ్ కానీ, చెప్పుకోదగ్గ యాక్టర్స్. మురళీ శర్మ ఉన్నారు. ఆయనకు చిన్న రోలే ఇచ్చారు, కానీ ఆయన రోల్లో ఆయన బాగానే పర్ఫామ్ చేశాడు. అన్నిటికంటే స్టార్ పర్ఫామ్ ఎవరెవరు అంటే మాత్రం సిద్ధు జొన్నలగడ్డ ఈ మూవీలో. నిజంగా ఎక్స్ట్రాడినరీగా. నాకు తెలిసి ఎంతగా డీజే టిల్లు క్యారెక్టర్లో సిద్ధు జొన్నలగడ్డ ఇన్వాల్వ్ అయిపోయాడంటే ఇంకొక క్యారెక్టర్లో మనం ఊహించుకోగలమా? నాకు తెలిసి ఇది ఇప్పటికీ ఈ సినిమాకి ప్లస్సే. కానీ నెక్స్ట్ సినిమాలు చేయాలంటే మాత్రం టిల్లుకి, సిద్ధు జొన్నలగడ్డకి చాలా మైనస్ పాయింట్ అవుతుందేమో, అంతగా ఇన్వాల్వ్ అయిపోయి చేసాడు. నిజంగా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, కుమ్మేశాడు, అసలు మామూలుగా చేయలేదు. ఇలా ఉంటుంది. మీరందరూ ఫ్యామిలీతో పాటు కూర్చొని చూడాలని నేను చెప్పను. ఎందుకంటే కొన్ని సీన్స్ మాత్రం ఫ్యామిలీతో చూసేలా లేవు, ఒక 2-3 సీన్స్ తప్ప. కానీ నిజంగా ఎవ్రీ మూమెంట్ ఫన్నీ 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 ఫన్నీ. 2 గంటలు మీ స్ట్రెస్ అంతా పక్కన పెట్టి మీరు సినిమాని ఎంజాయ్ చేయాలి, మీ స్ట్రెస్ అవుట్ అయిపోవాలి, స్ట్రెస్ రిలీఫ్ అయిపోవాలి అనుకుంటే మాత్రం
టిల్లు స్క్వేర్ సినిమా చూడండి, మీకు ఉన్న స్ట్రెస్ అంతా ఎగిరిపోతుంది. కానీ పాపం అదేంటో టిల్లు అన్న మాత్రం అమ్మాయిల చేతిలో మోసపోతూ ఉంటాడు. అట్లుంటది మనతోని. కాబట్టి ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే మాత్రం కింద కామెంట్లో నచ్చలేదురా జఫ్ఫా అని మాత్రం మెసేజ్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.